హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSTVP తెలుగు టెక్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క డీటెయిల్డ్ స్టడీ మెటీరియల్స్ని అయితే లాంచ్ అయితే చేయడం జరుగుతుంది C23 4th సెమిస్టర్ వాళ్ళకి. ఓకేనా. సో ఇంతకు ముందుగా మనమైతే త్రిబుల్ ఈసీఈ అండ్ CSE ఆల్రెడీ లాంచ్ అయితే చేసాము. ఈ వీడియో ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4th సెమిస్టర్ ఎవరైతే చదువుతూ ఉన్నారో C23 స్టూడెంట్స్ వాళ్ళకైతే లాంచ్ అయితే చేయడం జరిగింది. సో మీరు గనక ఇప్పుడు ప్రజెంట్ 4th సెమిస్టర్లో ఉంటే డెఫినెట్లీ ఈ యొక్క మెటీరియల్స్ లైక్ 4th సెమిస్టర్కి సంబంధించి మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, 401 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆ తర్వాత వెబ్ టెక్నాలజీస్, ఆ తర్వాత DBMS. ఓకేనా, DBMS, నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ఆ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. సో టోటల్ ఈ 5 సబ్జెక్ట్స్ అయితే మీకు ఈ యొక్క 4th సెమిస్టర్లో అయితే కవర్ అయితే అవుతుంది C23 స్టూడెంట్స్కి. ఓకేనా. సో మీకు ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎలా అవైలబుల్గా ఉన్నాయి? సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే 401లో టోటల్గా మీకు 5 యూనిట్స్ ఉంటాయి. 1 2 3 4 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో నుంచి మీకు ముందుగా స్టడీ మెటీరియల్ ఉంటుంది. అంటే డీటెయిల్డ్గా సిలబస్ వైజ్గా మీకు ఏంటంటే సో షార్ట్ నోట్స్ ప్రకారంగా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టడీ మెటీరియల్ ప్లస్ 3 మార్క్ క్వశ్చన్స్ అయితే 30 ఉంటాయి. ఓకే, 30 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. టోటల్గా 3 మార్క్స్ ఈ యూనిట్ నుంచి మాత్రమే. 401 సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు 10 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్ దాకా అయితే ఉంటాయి. ఇవి టోటల్గా ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్తో పాటు మీకు అయితే 30 క్వశ్చన్స్ అండ్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 10 మార్క్స్వి విత్ ఆన్సర్స్తో సహా. ఓకేనా, విత్ ఆన్సర్స్తో సహా మీకైతే ఈ యొక్క క్వశ్చన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్స్ని కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఒక్క బ్యాక్లాగ్ అంటే ఒక్కటి కూడా పెట్టుకోరనమాట. ఓకేనా. సో ఇదే విధంగా మీకు యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 401 కంప్లీట్ అవుతుంది. అగైన్ మళ్ళీ 402 వెబ్ టెక్నాలజీస్ తీసుకుంటే సేమ్ ప్రొసీజర్. స్టడీ మెటీరియల్ ఉంటుంది, 3 మార్క్స్వి 30 క్వశ్చన్స్, 10 మార్క్స్వి 15 క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా 403 సేమ్ స్టడీ మెటీరియల్ 3 మార్క్స్వి 30, 10 మార్క్స్వి 15. 404, 405 సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ అనేది అంత డీటెయిల్డ్గా మీకైతే ప్రిపేర్ చేయడం జరిగింది. సో దానికోసమే ఇంత డిలే అయితే అయింది CSE తర్వాత. సో నెక్స్ట్ అప్కమింగ్లో మెకానికల్ వాళ్ళకు కూడా రిలీజ్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెకానికల్ వాళ్ళకైతే రిలీజ్ చేయాలనేసి మేమైతే డిసైడ్ అయ్యాము. సో మ్యాక్సిమం మీకైతే సో వితిన్ 2 days కల్లా ఈ యొక్క మెకానికల్ కూడా రిలీజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అయితే పెండింగ్ ఉంది. అక్కడికి C23 వాళ్ళకు 4th సెమిస్టర్ ఆల్ సబ్జెక్ట్స్ లైక్ ఆల్ బ్రాంచెస్ అయితే కవర్ అయితే అయిపోతుంది. కమింగ్ టు C20 స్టూడెంట్స్కి ఫిబ్రవరి 2nd వీక్ కల్లా సో మేమైతే డిసైడ్ అయ్యాము. 2nd వీక్కి మీకైతే ఈ యొక్క టోటల్ మెటీరియల్స్ త్రిబుల్ ఈసీఈ, CSE, మెకానికల్ అండ్ సివిల్ అయితే రెడీ అయితే అవ్వబోతున్నాయి. ఫిబ్రవరి 2nd వీక్ వరకు అయితే C20 వాళ్ళైతే వెయిట్ చేయాల్సిందే. ఓకే, అంత బాగుంది. అన్ని సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు? ఇవన్నీ ఆల్ సబ్జెక్ట్స్ 401 అంటే ఎంటైర్ సెమిస్టర్ మెటీరియల్స్ అనేటివి మీ కాడ జస్ట్ 299 రూపీస్. ఓకేనా, 299 రూపీస్ చాలా తక్కువ అమౌంట్ కదా బ్రదర్, ఎలా మేము నమ్మేది అంటే దీంట్లో క్వాలిటీ ఉంటుందా లేదా అనేసి మీరైతే అనుకోవచ్చు. సో ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చూపించాను మెటీరియల్స్ ఎలా ఉంటాయి అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేసాం అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేసాం అనేసి. సో మీకు అవి కూడా మన యొక్క ఆల్రెడీ వీడియోస్లో చేసాం కాబట్టి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంత తక్కువ ప్రైస్కి పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి సో డిప్లొమా స్టూడెంట్స్ అంటేనే సో చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైక్ నాలాగా ఉంటారు కాబట్టి సో నేను అర్థం చేసుకోగలను వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఏమనేసి. సో అందుకే ఎంటైర్ సెమిస్టర్ని జస్ట్ 299 రూపీస్తోనే అయితే సో ఈ యొక్క ఆల్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మెటీరియల్స్ని మీరేంటంటే యాప్లోనే చదువుకోవాల్సిందితో ఉంటుంది. ఓకేనా, ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 299 రూపీస్ జస్ట్ మీరు ఎన్రోల్ అవ్వండి, అన్ని మెటీరియల్స్ని మీరైతే యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ అమౌంట్ అనేది మీరు యాప్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. సో ఎలా పే చేయాలి అంటే BSDVP అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా. సో యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఇంకా అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే
మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈ నెంబర్ని అయితే మీ మొబైల్ నెంబర్స్లో అయితే లైక్ మీ మొబైల్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి 9347991589. ఓకేనా. సో ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. రేపొద్దున ఫ్యూచర్లో కూడా మీకైతే సో ఏ అవసరం వచ్చినా కూడా మీరు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ వాట్సాప్. ఓకే. ఇది గైస్ టోటల్గా C23కి సంబంధించి. సో కమింగ్ సూన్ మెకానికల్ అండ్ సివిల్ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ C20 వాళ్ళకైతే ఫిబ్రవరి 2nd వీక్ అయితే రిలీజ్ అయితే అవబోతున్నాయి. ఓకే. సో ఇది గైస్ టోటల్గా అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.